పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ కి రాజమౌళి వచ్చి సందడి చేశారు. భారతీయ సినిమాకు గర్వకారణమైన డైరెక్టర్ రాజమౌళి దేశంలోని అతిపెద్ద మాస్ సినిమా సెట్ ని సందర్శించారని పుష్ప టీమ్ ఎక్స్ లో ఫోటోని పోస్ట్ చేసింది. రాజమౌళి సెట్స్ లో కనిపించేసరికి మూవీలో రాజమౌళి ఏమైనా గెస్ట్ రోల్ చేస్తున్నాడా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఈ మధ్య గెస్ట్ రోల్స్ లలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కిలో కూడా గెస్ట్ రోల్ లో కనిపించాడు. దీంతో పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడనే చర్చలు మొదలయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కల్కి 2 సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక వీళ్ళ కాంబినేషన్ లో మహానటి తర్వాతనే ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. ఇక దాంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ పండితుల్లో కూడా మంచి ఆసక్తి అయితే ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన కూడా చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దేవరా 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 ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమాకి సంబంధించిన టాకే వినిపిస్తుంది. అయితే చాలా మంది అభిమానులు సినిమా కంటే ముందు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్స్ ఇవన్నీ చూసి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా చూశాక వారి మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో కానీ సినిమా చూసి బయటకు రావడంతోనే రివ్యూలు అయితే చాలా ఘోరంగా ఇస్తున్నారు. ముఖ్యంగా కొరటాల శివను మాత్రం చాలా దారుణంగా తిట్టిపోస్తున్నారు. అయితే దేవర సినిమా టాక్ నెగటివ్ గా ఉండడంతో సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 చిత్ర యూనిట్ కి వణుకు పుడుతోందట. ఒకవేళ ఈ సినిమాలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఖచ్చితంగా సినిమా మొత్తానికి పెద్ద మైనస్ కానుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. అటు మెగా అభిమానులతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు ఈయన వ్యతిరేకంగా మారారు. ఇక తాజాగా జానీ మాస్టర్ కేసులో కూడా అల్లు అర్జున్ పేరు వినిపించింది. ఇలా ఇన్ని వివాదాల మధ్యలో పుష్ప 2 సినిమాలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సినిమాకి దెబ్బ పడిపోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తన కమెంట్ ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ అంటే తనకు ఇష్టమని, నాకు మంచి మిత్రుడని, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. నటుడిగా ఆయన్ని గౌరవిస్తూ ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఇష్టం. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతో పోస్ట్ పెట్టా. ఆయన ఆ విధంగా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైందని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అలియా భట్ జిగ్రా. తమ్ముడి కోసం అక్క చేసే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందించిన ఈ చిత్రంలో అలియా తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. నిజానికి ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సింది. అయితే అదే రోజున ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల కానుండడంతో జిగ్రాను 2 వారాలకు పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. హార్ట్ సింబల్ తో పాటు ఎమోషనల్ ఫేస్ ఎమోజీలను కూడా ఆ పోస్ట్ లో పొందుపరిచింది ఖుషి. ఇందులో అలియా తమ్ముడిగా కీలక పాత్ర పోషించిన నటుడు వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఖుషి తాజా పోస్ట్ బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.